ఎందుకంటే నేను ఎక్కువ చేసినా మా అమ్మాయి రిపీటెడ్గా తినదు. ప్యారలల్గా లంచ్ మ్యూజిక్ మమ్మీ గుడ్ మార్నింగ్, నేను మీ జ్యోతి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్. ఎలా ఉన్నారు మీ అందరూ? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. నా వాయిస్ని ఇగ్నోర్ చేసేయండి. మార్నింగ్ 4 o'clockకి లేవడం వల్ల చలి పెరిగింది కదా, ఎక్స్క్యూజ్ మీ, అందువల్ల అలా ఉంది. నోస్ అంతా బ్లాక్ అయిపోయి సైనస్ అంతా చిరాగ్గా ఉంది. అది సంగతి. అండ్ ఈరోజు అయితే సండే. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఈరోజు నా సండే చాలా బిజీగా ప్రొడక్టివ్గా ఉండబోతుంది. ఎందుకు ఏంటి అనే డీటెయిల్స్ అన్నీ మీతో షేర్ చేసుకుంటాను. ఈరోజు మీ అందరితో పాటు వీక్లీ మీల్ ప్లానింగ్ అయితే మీల్ ప్రెప్స్ అనొచ్చు, అదైతే మీతో షేర్ చేస్తాను. వీక్ అంతా స్మూత్గా గడవాలంటే సండే మనం ఏ పనులు చేసుకుంటే వీక్ అంతా హ్యాపీగా ఉంటుంది అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. వీడియో కంపల్సరీ మీకు నచ్చుతుంది, చాలా ప్రొడక్టివ్గా ఉంటుంది. సో మీ లైకే నా మోటివేషన్. సో తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం అస్సలు మర్చిపోకండి. అండ్ వీడియో విషయానికి వచ్చేస్తే, నేను మామూలుగా మీల్ ప్రెప్స్ అంటే ఎలా, లైక్ వెజిటబుల్స్ అవన్నీ ఆల్రెడీ నా మీల్ ప్రెప్ మీతో షేర్ చేశాను వీడియోస్లో. వెజిటబుల్స్ అలాంటివన్నీ ప్లాన్ చేసుకోవడం, నెక్స్ట్ వీక్ అంతా ఏం చేసుకోవాలని అవన్నీ తెచ్చుకోవడం, ఆర్గనైజ్ చేసుకోవడం అక్కడి వరకు. యూజువల్గా దోశ ఇడ్లీ బ్యాటర్స్ అన్నీ మండే వేసుకునేదాన్ని. బట్ ఈ కార్తీక మాసం స్టార్ట్ అయ్యాక ఏమైంది, మండే కుదరట్లేదు ఉపవాసం ఉండడం వల్ల, దాన్ని సండేకి ప్రిపోజ్ చేసేసుకున్నాను. బట్ ఇలా సండే చేసుకోవడం వల్ల నాకు చాలా ఈజీగా ఉంటుంది. సండే ఏంటంటే ఇంట్లో వాళ్ళు ఇంట్లో ఉంటారు, లంచ్ బాక్స్ హడావుడి ఉండదు. సో నాకు కూడా ఏమనిపించిందంటే వర్కింగ్ మామ్స్కి యూజ్ అయ్యేలాగా ఏదైనా వీడియో చేద్దామని. సో నేనేం చేసేదాన్ని, ఆఫ్టర్నూన్ టైంలో నాకు ఖాళీ ఉన్నప్పుడు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్నాక్ అలా చేసుకుంటూ ఉండేదాన్ని. అది నేను బీయింగ్ హోమ్ మేకర్గా నాకు ఈజీగా ఉంటుంది. మీలో ఎవరన్నా మన లవ్లీ సబ్స్క్రైబర్స్లో వర్కింగ్ మామ్స్ కూడా ఉండొచ్చు కదా. సో వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా మీరు సండేని ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఏంటి అనే మీల్ ప్రెప్స్ వీడియో ఆల్రెడీ ఒకటి నేను రీసెంట్గానే చేసి పెట్టాను. నాకు ఇంట్రెస్టింగ్గా మోటివేటింగ్గా అనిపించింది. సో ఇంకొకటి ఈరోజు అయితే ట్రై చేస్తున్నాను. ఈరోజు ఈ వీడియోలో నేను వీక్ కావాల్సిన బ్రేక్ఫాస్ట్, నైట్ డిన్నర్కి యూజ్ అయ్యేలాగా బ్యాటర్స్ ఎలా ప్రిపేర్ చేసుకుంటాను, మా అమ్మాయి కోసం 2-3 వెరైటీస్ స్నాక్ చేస్తాను వీక్ అంతా సరిపడేలాగా, ఇంకా ఏమేం చేస్తాను ఏంటి అనేది ఫర్దర్ వీడియోలో వెళ్ళే కొద్దీ మీతో అయితే షేర్ చేస్తాను. వీడియో చివరి వరకు మిస్ అవ్వకండి. ఇలాంటి మీల్ ప్రెప్ వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో నాతో షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయమంటారా అనేది కూడా నాతో చెప్పండి. మన దగ్గర హోమ్ మేడ్ కిడ్ స్నాక్ రెసిపీస్ కూడా చాలా డిమాండే ఉంది కాబట్టి అవి కూడా చూపిస్తాను. ఈరోజు నేను 3 వెరైటీస్ ఆఫ్ స్నాక్ చేస్తాను మా అమ్మాయికి. వీక్ అంతా సరిపడేలాగా, ఏమి ఇబ్బంది పడకుండా కూల్గా వీక్ అయితే గడిచిపోద్ది. మీకు కూడా అంతే. సండే ఒక 2 hours కాదనుకొని ఇవన్నీ చేసి పెట్టేసుకున్నారంటే సరిపోద్ది. మోస్ట్లీ నేను మార్నింగ్ అవర్స్లోనే ఇవన్నీ ఫినిష్ చేసేయడానికి ట్రై చేస్తాను. మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి చలి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఎర్లీగా వెజిటబుల్స్కి వెళ్ళాలి, తేవాలి. మళ్ళీ వీక్లీ వెజిటబుల్స్ ఎలా ఆర్గనైజ్ చేసుకుంటాను అనేది కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. స్నాక్స్ గురించి అంత పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే, ఫస్ట్ నుంచి మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది. నేను బయట నుంచి చిప్స్, బిస్కెట్స్ అలాంటివి కొన్న మా అమ్మాయి కోసం ఇంట్లోనే చేసి పెట్టడానికి ట్రై చేస్తాను. సో హెల్దీగా నేను మా అమ్మాయి కోసం ఏ స్నాక్స్ చేస్తాను మీతో షేర్ చేస్తే మీరు కూడా మీ పిల్లలకి చేస్తారు కదా అని. ఇంకెక్కువ ఇంట్రోలో టైం వేస్ట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇంక ఇక్కడ ముందుగా పప్పు నానబెట్టడంతో అయితే బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. అంటే మన మీల్ ప్రెప్స్ కూడా, ఎందుకంటే పప్పు సోక్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి ఇడ్లీకి దోశకి నానబెట్టేసుకొని తర్వాత మన స్నాక్ రెసిపీస్ అయితే మనం స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఇంట్రోలో చెప్పినట్టే నేను ముందు స్నాక్ రెసిపీస్ అన్నీ మార్నింగ్ టైంలో చేసుకొని పక్కన పెట్టేసుకుంటాను.
ఇది కంటిన్యూగా మనం ఆఫ్టర్నూన్ ఒక టైంలోనే చేయొచ్చు. నాకేంటంటే ప్రతి సండే ఇలా ఫ్రీగా ఉండదు. ఇప్పుడు కార్తీక మాసం నాన్ వెజ్ రెసిపీస్ ఏం లేవు, కొంచెం ఫ్రీగా ఉంటుంది. మండేస్ నాకు కొంచెం బిజీగా ఉంటుంది కాబట్టి నేను ఇలా మార్చుకున్నాను. వర్కింగ్ ఉమెన్కి ఇన్ని ఆప్షన్స్ ఉండవు కదా, హోమ్ మేకర్స్ లాగా వాళ్ళకి ఆఫ్టర్నూన్ మనలాగా ఫ్రీ టైం అలాంటివి ఉండవు కాబట్టి వాళ్ళు సండేనే ఇలాంటివి చేసుకోవాలి. సో వాళ్ళు ఎలా ప్లాన్ చేసుకోవాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో ముందుగా ఎప్పుడు నానపెట్టినట్టే నేను ఇడ్లీ పిండి కోసం 1 గ్లాస్ మినపప్పు అయితే నానపెట్టాను. దానికి ఫైనల్గా గ్రైండర్ ఆన్ చేసుకున్న టైంలోనే నేను రవ్వ నానపెట్టుకుంటాను. 1కి 3. దోశకు కూడా అంతే, 1 గ్లాస్ మినపప్పుకి 3 గ్లాసుల బియ్యం అయితే యాడ్ చేసి మెంతులు కొన్ని వేసి ఇలా నానపెట్టి పక్కన పెట్టేసుకున్నాను. మిల్లెట్ దోశ కూడా ఎలా వేసుకోవాలి, ప్రీమిక్స్ ఎలా చేసుకోవాలనేది త్వరలోనే షేర్ చేస్తాను. సో మన వీడియోస్ మిస్ అవ్వకుండా రెగ్యులర్గా చూస్తూ ఉండండి. ఇంకా మా అమ్మాయి కోసం ఫస్ట్ స్నాక్ అయితే తనకి అండ్ మా అందరి ఫేవరెట్ అయిన పీనట్ చిక్కీ అయితే చేసి పెట్టుకుంటున్నాను. ఇది మన ఇంట్లో ఉంటే అసలు ఎప్పుడన్నా అలా మంచేయాలనిపించినప్పుడు హెల్తీకి హెల్తీ, టేస్టీకి టేస్టీ స్నాక్ ఎప్పుడు రెడీగా ఉంటుంది మన ఇంట్లో. నేను యూజువల్గా పీనట్స్ ఇలా మైక్రోవేవ్లో కానీ లేకపోతే ఎయిర్ ఫ్రైర్లో కానీ ఫ్రై చేసుకుంటాను. స్టవ్ దగ్గర అలా నుంచొని కంటిన్యూగా ఫ్రై చేయడం, మన దగ్గర ఈ ఆప్షన్స్ లేకపోతే ఎలాగో అలానే చేసుకోవాలి. నా దగ్గర ఈ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఎవరి దగ్గరైనా మైక్రోవేవ్ కానీ ఎయిర్ ఫ్రైయర్ కానీ ఉంటే ఇలా యూస్ చేసుకోండి. చాలా టైం సేవ్ అవుతుంది మనకు తెలియకుండానే. నేను నా మైక్రోవేవ్లో 4 మినిట్స్ పెట్టానంటే మంచిగా ఫ్రై అయిపోద్ది. మధ్య మధ్యలో ఇలా మిక్స్ చేసుకుంటూ ఉంటే ఏంటంటే కింద సైడ్ మాడిపోయి పైన ఫ్రై అవ్వకుండా అలా ఉంటుంది మైక్రోవేవ్లో ఫ్రై అవుతున్నప్పుడు. సో ప్రతి 1 మినిట్ 2 మినిట్స్కి అలా మీరు ఒక 2 టైమ్స్ మిక్స్ చేస్తూ ఉన్నారంటే కింద పైన ఈక్వల్గా రోస్ట్ అవుతాయి. అండ్ పల్లి పట్టి రెసిపీ నేను చాలాసార్లు షేర్ చేశాను కదా, ఆ 1 కప్పు పల్లీలకి మీకు అరకప్పు మీద కొంచెం ఎక్కువ బెల్లం అయితే సరిపోద్ది. దాన్ని చక్కగా ఇలా చెక్కపాకం అయితే పట్టేసుకొని మధ్యలో కొంచెం నెయ్యి, ఇలాచీ పౌడర్ అయితే యాడ్ చేసుకోండి. పీనట్స్ని నేను కంప్లీట్గా పీల్ ఆఫ్ చేయలేదు, కొన్నిటికి వదిలేసాను కావాలనే. ఫైనల్గా పాకం రెడీ అయిపోయాక వాటిని అలా వేసుకొని మిక్స్ చేసేసి ఒక ప్లేట్ని మంచిగా గ్రీస్ చేసుకొని పెట్టేసుకొని దాని మీదకి ట్రాన్స్ఫర్ చేసేసి మంచిగా స్ప్రెడ్ చేసేసి వేడిగా ఉన్నప్పుడే మీకు కావాల్సిన సైజులో కట్స్ పెట్టేసుకుంటే నీట్గా మంచి షేప్లో వచ్చేస్తాయి. నేను అలా ఏం లేదు, నార్మల్గా హ్యాండ్తో బ్రేక్ చేసి వేసేస్తూ ఉంటాను బాటిల్లో. మీడియం సైజ్ పీసెస్ అయితే కట్ చేసి నేను పెడతాను. ఇంకా మా వాళ్ళకి కొంచెం ఎక్కువ తక్కువ కావాలంటే ఏముంది, బ్రేక్ చేసుకొని తినచ్చు కదా. అలా ఇంతకీ మీకు పల్లి పట్టి అంటే ఇష్టమా కాదా అనేది నాతో చెప్పండి. మీరు చేస్తారా లేదా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి. చూస్తూ ఉండగానే పట్మని ఒక స్నాక్ అయిపోయింది. ఇంకా దాన్ని చల్లారడానికి పక్కన పెట్టేశాను. ఇంకా సెకండ్ వచ్చేసి మా అమ్మాయి ఆల్ టైమ్ ఫేవరెట్. ఇదైతే నేను ఇంట్లో ఇది చేయడం స్టార్ట్ చేశాక మా అమ్మాయి బయట బ్రౌనీస్ అడగడమే మానేసింది. ఇదైతే ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ. హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్, పిల్లలకి వాళ్ళ కిడ్స్ స్నాక్ బాక్స్లో పెట్టడానికి అయితే మంచి ఐడియా అనమాట. అండ్ హెల్తీ కూడా. దీనికోసం 1 కప్పు ఓట్స్, 1 కప్పు బెల్లం, 1 పావు కప్పు బాదం పప్పులు, 2 స్పూన్లు కోకోబా పౌడర్ వేసుకొని ముందు ఇలా ఈ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి. తర్వాత దీనిలోకి 1 పావు కప్పు పాలు, పావు కప్పు నెయ్యి, మీకు కావాలంటే బటర్ వేసుకోవచ్చు, వెజిటబుల్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యాడ్ చేస్తున్నాను, ఇంట్లో మన హోమ్ మేడ్ గీ అనమాట. అది కూడా యాడ్ చేసి కొంచెం బేకింగ్ సోడా వేసేసి మంచిగా మిక్సీ పట్టేసుకోండి. అంతే, సింపుల్. బ్యాటర్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కేక్ మోల్డ్ని చక్కగా గ్రీస్ చేసి పెట్టేసుకొని ఈ బ్యాటర్ని అంతా అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి పైనుంచి మీకు కావాలంటే ట్యూటీ ఫ్రూటీ, చోకో చిప్స్ అండ్ స్ప్రింక్లర్స్ ఇలా ఏమన్నా యాడ్ చేసుకోవచ్చు. బేసిక్గా బ్రౌనీ కాబట్టి నేను అలాంటి వాటి జోలికి వెళ్లకుండా మంచిగా ఓట్స్ ఆల్మండ్ బ్రౌనీ పైన సన్నగా చాప్ చేసిన ఆల్మండ్స్ని ఇలా అయితే వేసేసుకొని, మీ దగ్గర ఓటీజీ మైక్రోవేవ్ ఇలా ఉంటే వాటిల్లో చేసుకోవచ్చు. నా మైక్రోవేవ్ కేక్స్కి సపోర్ట్ చేయట్లేదు కాబట్టి నేను ఇలా ప్యాన్లో కుక్ చేసుకుంటున్నాను. దీన్ని ఒక 1/2 అవర్ ఇలా కుక్ చేసుకున్నారంటే బ్రౌనీ రెడీ అయిపోద్ది. నేనైతే ఒక 20 మినిట్స్ తర్వాత చెక్ చేస్తున్నాను. 20 మినిట్స్కి చెక్ చేస్తే చూడండి కొంచెం పచ్చిగా ఉంది అంటే ఇంకా కుక్ అవ్వాలి. ఆ మిగతా 10 మినిట్స్ కూడా వదిలేసారంటే నీట్గా బ్రౌనీ రెడీ అయిపోద్ది. చూసారా, టక్మన్ రెడీ అయిపోయింది. ఇవన్నీ నీట్గా స్టోర్ చేసి కంటైనర్స్లో పెట్టేసుకుంటే ఎంత రిలాక్సేషన్గా ఉంటుందంటే వీక్ డేస్లో, మండే టు ఫ్రైడే అసలు ఎంత హెక్టిక్గా ఉంటుందో నేను మీకు చెప్పక్కర్లేదు. సో ఇలాంటి ప్రీ ప్రెప్స్ ఏంటంటే మనకి కొంచెం బాగానే హెల్ప్ అవుతుంది. వీక్ డేస్లో మనకు ఒక 10-15 మినిట్స్ దొరికినా చాలు, అబ్బా ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. ఫైనల్గా రెడీ అయిపోయింది. ఇలా కట్ చేసేసి నీట్గా గ్లాస్ జార్లో స్టోర్ చేసుకున్నాను. వీటన్నిటిని నేను ప్లాస్టిక్ డబ్బాల్లో అసలు పెట్టను, ఎయిదర్ స్టీల్లో పెడతాను
లేకపోతే గ్లాస్ జార్స్లో పెట్టుకుంటే ఏంటంటే కొన్ని రోజులైనా కూడా ఫ్రెష్గా ఉంటాయి. ప్లాస్టిక్లో పెడితే స్మెల్ వస్తుంది. విన్నారు కదా మన పల్లి పట్టి ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చిందో. సేమ్ ఇదే మెజర్మెంట్స్ ఫాలో అవుతూ చేయండి. చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుంది. ఇది గుడ్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ ఐరన్ కూడా. చాలా చాలా మంచిది ఆడవాళ్ళకి, పిల్లలకి, అందరికీ. ఇంకా అన్ని స్వీట్ రెసిపీస్ అయిపోయినాయి కదా, చక్కచక్క హాట్ చేసేసుకుందాం. అది కూడా హెల్దీ మురుకులు. ఇవైతే నేను జొన్నపిండితో మురుకులు చేస్తున్నాను. మామూలు శనగపిండి, బియ్యపిండితో అందరూ చేస్తారు. మిల్లెట్స్తో చేసుకోవాలండి, అప్పుడే కదా హెల్దీగా ఉంటుంది. స్నాక్స్లో కూడా పిల్లలకి మిల్లెట్ ఆప్షన్స్ ఇస్తే ఏంటంటే వాళ్ళకి చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేస్తూ ఉన్నామంటే బాడీకి చక్కగా సెట్ అయిపోద్ది. మా పిల్లలకి అది పడదు, ఇది పడదు అని చెప్తూ ఉంటారు. అలాంటివి లేకుండా వాళ్ళకి స్లోగా డైట్లో అన్నీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటే అన్నిటికీ అలవాటు పడిపోతూ ఉంటారు. పిల్లలు చాక్లెట్స్, చిప్స్ వీటికి అట్రాక్ట్ అవ్వడం ఈజీ. హెల్దీ ఫుడ్ వైపు వాళ్ళని డైవర్ట్ చేయడం కష్టం. కాబట్టి చిన్నగా మనమే ముద్దు మాటలు చెప్పి రెడీ చేయాలి వాళ్ళని అయితే మెంటల్గా. అండ్ ఇక్కడ నేను అన్నీ కొంచెం క్వాంటిటీస్లోనే చేస్తాను, ఎందుకంటే మా అమ్మ ఏది రిపీటెడ్గా తినదు కాబట్టి. సో మీకు ముందు చూపించిన 1 కప్పుతో జొన్నపిండి అయితే తీసుకున్నాను. దానికి 1 పావు కప్పు శనగపిండి, పావు కప్పు బియ్యపిండి అయితే తీసుకోండి. ఇదైతే వాము. మనం చేస్తుంది జొన్నపిండి కాబట్టి జొన్నపిండి మామూలుగా మీరు జొన్న రొట్టెలు చేసుకున్నా కూడా వేడి నీళ్ళతోనే కలపాలి కదా, అలానే ఈ మురుకుల మిక్చర్ కూడా వేడి నీళ్ళతోనే కలపాలి. కాబట్టి నేను వేడి నీళ్ళు రెడీ చేసి పెట్టుకున్నాను. పక్కనే ఆయిల్ కూడా హీట్ చేసి పెట్టాను మురుకుల్లో వేయడానికి. ఇంకా వాము వేసిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు పైనుంచి నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ అయితే వేడి చేసిన ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఈ ప్లేస్లో మీరు బటర్ కానీ ఇంట్లో హోమ్ మేడ్ వెన్న ఉంటుంది కదా, అదైనా కూడా వేసుకోవచ్చు. నేను వేడి చేసిన ఆయిల్ వేసి మిక్స్ చేశాక ఇదిగోండి మీరు ఇలా ప్రెస్ చేస్తే ఇలా బాల్ లాగా ఉంటుంది చూసారా, బ్రేక్ అయిపోకుండా. అలా ఉంటే పర్ఫెక్ట్ అనమాట. మీ జంతికలు, మురుకులు, సోకాల్డ్ ఏవైనా సరే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయి. ఇంకా ఫైనల్గా వేడి నీళ్ళు కాబట్టి జాగ్రత్తగా కలుపుకోండి. కొద్దిగా వేడి నీళ్ళు వేసుకొని ఇలా నీట్గా మిక్స్ చేసుకోవాలి. కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే వేడిగా చేయి కాలిపోతూ ఉంటుంది కాబట్టి. సేమ్ మన జొన్న రొట్టెలు చేసినప్పుడు పిండి ఎంత ఓపికగా కలుపుతామో అంతే ఓపికగా కలుపుకోవాలి. ట్రస్ట్ మీ, జంతికలు అసలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మీరు అసలు ఏంటి మిల్లెట్స్తో కూడా ఇంత టేస్టీ ఫుడ్ చేసుకోవచ్చా అని అంటారు. తప్పకుండా ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి చూడండి, వాళ్ళకి నచ్చుతుంది, నాది గ్యారెంటీ. మీరు ఇవన్నీ ట్రై చేసి మీ పిల్లలకి చేసి పెట్టి వాళ్ళ ఫీడ్బ్యాక్ ఏంటో నాతో షేర్ చేసుకోండి. మీరు ఒకవేళ ట్రై చేసి పిక్స్ తీసుంటే ఆ పిక్స్ నాతో షేర్ చేస్తే నేను వాటిని మన బ్లాగ్స్లో ఇంక్లూడ్ చేస్తాను. జొన్నపిండి ఊరికే డ్రై అయిపోతుంది కాబట్టి మన మిగతా మురుకులు మిక్చర్స్లా కాకుండా దీనికి పైన ఒక వెట్ క్లాత్ వేసి కప్పి ఉంచాలన్నమాట. సో దట్ మీరు కొంచెం పిండి తీసుకొని ఇలా చక్రాల్లాగా ఒత్తేసుకోవడమే. ఇంకా వీటిని ఫ్రై చేసుకోవడం తెలిసిందే కదా. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీరు చక్రాలు వేస్తున్నప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా వేసేసిన తర్వాత మళ్ళీ దాన్ని హైలోకి అడ్జస్ట్ చేసుకొని నీట్గా ఫ్రై చేసేసుకోవడమే. మీరు హైలో ఉన్నప్పుడే వేసేసారంటే ఏం లేదు, మన చేతికి వేడి తగులుతుంది అంతే. లోలో పెట్టుకొని వేసుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా నీట్గా ఫ్రై చేసుకోవడమే. వీటిని ఎవరన్నా జొన్నపిండి మురుకులు అనుకుంటారా? అస్సలు అనుకోరు, శనగపిండి చక్రాలనే అనుకుంటారు. ఇంతకీ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియోస్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే 3 ఆప్షన్స్ వస్తాయి. అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను మీ మొబైల్కి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అండ్ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో మీరు ఎన్ని చూడాలనుకుంటున్నారు అనేది కూడా నాతో చెప్పండి. ఫైనల్గా కంప్లీట్ స్నాక్స్ రెడీ, అన్నీ ఒక చోట పెట్టి మీకైతే చూపిస్తున్నాను. ఎలా అనిపించింది? నోరు ఊరుతుంది కదా, నాకైతే బ్రౌనీ చూస్తుంటే ఇప్పుడు కూడా తినేయాలనిపిస్తుంది. ఎర్లీగా స్టార్ట్ చేసి స్నాక్స్ వరకు అయితే ఫినిష్ చేసేసుకున్నాను. గ్రైండర్ అంటే పప్పు నానాలండి, ఇంకా గ్రైండర్ వెజిటబుల్స్ అవన్నీ ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది చెప్తాను. బ్లాగ్ నైట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇక్కడే అయిపోయింది అనుకొని మిస్ చేసి వెళ్ళిపోకండి. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చెప్పాను కదా, మీ లైకే నా మోటివేషన్. సో స్నాక్స్ ఇవైతే రెడీ అయిపోయినాయి. కొంచెం క్వాంటిటీ చేసుకుంటాను నేను, ఎందుకంటే నేను ఎక్కువ చేసినా మా అమ్మాయి రిపీటెడ్గా తినదు. ప్యారలల్గా లంచ్ ప్రిపరేషన్ కూడా అవుతుంది. ఇవాళ రొటీన్ బ్లాగ్ షూట్ చేయట్లేదులేండి, ఓన్లీ మీల్ ప్రిప్సే. సో అది బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మీరైతే చూస్తూ ఉండండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను.
అండ్ లంచ్ ప్రిపరేషన్ అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. నీట్గా కిచెన్ క్లీన్ చేసుకున్నాను, గిన్నెలన్నీ కడిగి పెట్టేశాను, ఇంకా గ్రైండర్ తీసి పెట్టేశాను. గ్రైండర్ వేయడం స్టార్ట్ చేస్తే దగ్గర ఇడ్లీ పిండికి ఒక 20 minutes to half an hour పడుతుంది. దోశ పిండికి ఈజీగా 45 minutes to 1 hour పట్టేస్తుంది. కాబట్టి ఆ పనులన్నీ చేసుకుంటూ మనం ఇంకా మిగతా చిన్న చిన్న పనులు కూడా నేను చేసుకుంటాను. అవి ఏం చేస్తాను ఏంటి అనేది మీతో షేర్ చేస్తాను. ఇంతకీ మీరు మీ వీక్ని ఎలా ప్లాన్ చేసుకుంటారు? ప్లానింగ్ ఎప్పుడైనా ఇంపార్టెంటే. నేను ప్రతిసారి మీకు చెప్పినట్టు క్లీనింగ్ విషయంలో మనం ఎలా ప్లాన్ చేస్తే వీక్ అంతా అన్ని ఏరియాస్ కవర్ చేస్తూ ఇల్లంతా డస్ట్ ఫ్రీగా ఉంచుకోగలము. కిచెన్లో కూడా ప్లానింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ప్రీమిక్సెస్ మీకు హెల్ప్ చేస్తాయి. అది నేను ఒక 11 వరకు చేసుకుంటాను. మరీ చట్నీ ప్రీమిక్స్ చేసి పెట్టడం, అన్ని గ్రేవీ కర్రీస్కి 1 week ముందే గ్రేవీ రెడీ చేసి పెట్టేసుకోవడం, మరీ ఇంత ప్రెప్స్ అయితే చేయను నేను. ఎందుకంటే నేను అంత బిజీ కూడా కాదు కాబట్టి అవన్నీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో బేసిక్ ప్రిపరేషన్స్ అయితే చేసి పెట్టుకుంటాను. ఫుడ్ మాత్రం ఎప్పటికప్పుడు హాట్గా కుక్ చేసి సర్వ్ చేయడానికే చూస్తాను. ఫైనల్గా ఇడ్లీ పిండి, దోశ పిండి రెడీ అయిపోయింది. ఈ రెండు మన ఇంట్లో కనుక రెడీగా ఉంటే అసలు మామూలుగా కాదు. మీరు ఇడ్లీ, దోశ, ఊతప్పం, గుంత పొంగనాలు, పునుగులు, వాట్ నాట్ రకరకాలు వేసుకొని పిల్లలకి స్నాక్స్ దగ్గర నుంచి బ్రేక్ఫాస్ట్, డిన్నర్ వరకు దేనికైనా ఈజీగా చేసి పెట్టేయచ్చు. ఆ రెండు ఉంటే నాకైతే ఆ సాటిస్ఫాక్షనే వేరు. అసలు నా కాళ్ళు చేతులు కట్టేసినట్టు ఉంటుంది బ్యాటర్స్ లేకపోతే. ఇంకా నేను గ్రైండర్ అయ్యే టైంలోనే అల్లం నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్నాను, వెల్లుల్లిపాయలు కూడా. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకు మామూలుగానే అవసరం అవుతూ ఉంటుంది. ఏదో ఒక దానికని పిల్లలకి లంచ్ బాక్స్లోకి పులావ్స్ చేస్తూ ఉంటాం, మనమే ఏదైనా గ్రేవీ కర్రీస్ చేస్తూ ఉంటాం. అలాంటి వాటికి జింజర్ గార్లిక్ పేస్ట్ ఉంటే హ్యాండీగా ఉంటుంది కాబట్టి. సో నేను జింజర్ గార్లిక్ ఈక్వల్ రేషియోస్లో తీసుకుంటాను. దానిలో కొంచెం పసుపు, కొద్దిగా ఉప్పు యాడ్ చేసి బాగా ఇలా మెత్తగా పేస్ట్లా పట్టేశాక ఫైనల్గా కొంచెం నిమ్మకాయ పిండుకోండి. దానివల్ల కలర్ చేంజ్ అవ్వకుండా అది న్యాచురల్ ప్రిజర్వేటివ్ లాగా వర్క్ అవుతుంది అనమాట. ఫైనల్గా ఇలా ఒక గ్లాస్ జార్లో తీసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే 1 week సరిపడా జింజర్ గార్లిక్ పేస్ట్ రెడీ. ఎప్పుడు ఏ రెసిపీస్ కావాలన్నా క్విక్గా చేసేసుకోవచ్చు. అప్పటికప్పుడు అల్లం వెల్లుల్లి రెడీ చేసుకొని పేస్ట్ చేసుకునే అవసరం లేకుండా. ఇంకా అదే చేత్తో ఇంకొక 2 వెల్లుల్లిపాయలు 2-3 ఇలా ఒలిచేసి గ్లాస్ జార్లో పెట్టేసుకుంటాను. ఇవి ఎందుకంటే మనం చట్నీస్ చేసుకునేప్పుడు, పప్పు తాలింపు వేసుకునేప్పుడు గార్లిక్ అవసరం అవుతూ ఉంటుంది కదా. ఆ టైంలో మార్నింగ్ హడావుల్లో టెన్షన్ ఫ్రీగా ఉండాలంటే ఇలా మంచిగా వెల్లుల్లి 2-3 ఒలిచి పెట్టేసుకొని ఇలా ఒక గ్లాస్ జార్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఆల్ సెట్. బోల్డ్ అంత టైం సేవ్ అవుతుందండి. ఇవన్నీ చూడడానికి చిన్న చిన్న పనులే కదా అనిపిస్తుంది, కానీ మనం ముందు చేసి పెట్టుకుంటే మార్నింగ్ లంచ్ బాక్స్ హడావుల్లో చాలా యూజ్ అవుతుంది. పర్టికులర్గా ఈ వింటర్స్లో మనకే కాదు, పిల్లలకే కాదు, మనకి కూడా చలి వల్ల అస్సలు లేవాలనిపించదు. కాబట్టి కొంచెం ఒక పావు గంట, అరగంట అటు ఇటు లేస్తూ ఉంటాం మనం కూడా. ఇవన్నీ రెడీగా ఉన్నాయనుకోండి, టైంకి వాళ్ళకి ఏదో ఒకటి చేసి ఇచ్చేయచ్చు. అట్లీస్ట్ పులావ్ అయినా రెడీ చేసి ఇచ్చేట్టు ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఆ పనంతా అయిపోయింది. రెడీ అయిపోయి వెజిటబుల్ మార్కెట్కి అయితే వెళ్ళిపోయి వెజిటబుల్స్ తీసుకొచ్చేసాం. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ కూడా నేను వారానికి సరిపడా తెచ్చి పెట్టేసుకుంటాను. మోస్ట్లీ అన్ని ఫ్రూట్స్ ఏదో ఒక టైంలో తీసుకునేలాగే చూస్తాను నేను. సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తింటాం. సో యాజ్ యూజువల్ సీతాఫల్, ఆరెంజెస్, జాంకాయలు అన్నీ తీసుకొచ్చాను. లీఫీ వెజిటబుల్స్ కూడా 1 week 10 days అయినా కూడా పాడవకుండా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా నీట్గా తీసుకొచ్చిన తర్వాత దాన్ని కట్ చేసేసి ఈ స్టోరేజ్ బాక్సెస్ ఉన్నాయి నా దగ్గర, వాటిల్లో కింద టిష్యూ పేపర్ కానీ ఫుడ్ ర్యాపింగ్ పేపర్ కానీ వేసేసి ఇలా నీట్గా కట్ చేసి పెట్టేసుకోండి. ఎప్పుడైనా మీరు లీఫీ వెజిటబుల్స్ని వాష్ చేసి పెట్టద్దు. వాష్ చేసి పెట్టారంటే అవి కుళ్ళిపోతాయి. ఇలా నీట్గా ఆర్గనైజ్ చేసి పెట్టేసుకొని మనం యూజ్ చేసుకుంటాం అన్నప్పుడు నీట్గా వాష్ చేసేసుకొని కట్ చేసుకొని కర్రీలో వేసేసుకోవడమే. చాలా ఈజీగా ఉంటుంది ఇవన్నీ రెడీగా ఉంటే. అండ్ మీరు ఎలా మీల్ ప్లాన్ చేసుకుంటారు అనేది నాతో చెప్పండి. నేను శాంపుల్గా, అంటే ప్రతిసారి నేను పేపర్ మీద ఏం పెట్టను, ఒకసారి పర్టికులర్గా డెడికేటెడ్ వీడియో కోసమని నేను మీల్ ప్లాన్ ఎలా చేసుకుంటాను అనే కంప్లీట్ వీడియో చేసి నేనైతే షేర్ చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఎవరికన్నా కావాలంటే చూడండి. మళ్ళీ నన్ను అలాంటి వీడియోస్ చేయమంటే ఈ వీడియోకి మీరు ఇచ్చే లైక్స్ మీద డిపెండ్ అవుతుంది. ఈ వీడియోకి ఎన్ని ఎక్కువ లైక్స్ వస్తే అంత రిపీటెడ్గా నేను ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కంపల్సరీ నాతో షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీ లవ్లీ కామెంట్స్ కోసం నేను వెయిట్ చేస్తూ ఉంటాను.
అండ్ చెప్పాను కదా, ఇలా మనం ప్రిపరేషన్స్ చేసుకోవడం వల్ల మనకు మిగిలే 10 to 15 మినిట్స్తో మనం చాలా పనులు చేసుకోవచ్చు. ఈవెన్ సెల్ఫ్ కేర్ కూడా చేసుకోవచ్చు. ఇంకా బాక్సెస్లో పెట్టాల్సినవి పెట్టేసిన తర్వాత నార్మల్ వెజిటేబుల్స్ అన్నీ నేను ఇలా క్లాత్ బ్యాగ్స్లో అయితే స్టోర్ చేసి పెట్టేసుకుంటాను. అలానే అన్ని వెజిటేబుల్స్ని వాటి క్లాత్ బ్యాగ్స్లో పెట్టేసి నీట్గా పక్కన పెట్టేశాను. ఫైనల్గా స్వీట్ కార్న్, ఇప్పుడు మటర్ అండ్ స్వీట్ కార్న్ సీజన్ కాబట్టి వాటిని కూడా ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను. నేను స్వీట్ కార్న్ అయితే 3 తీసుకొచ్చాను. మాకేమో స్వీట్ కార్న్ కాల్చుకొని తినడం ఇష్టం, మా పాపకేమో బాయిల్ చేస్తే ఇష్టం. ఒక్క స్వీట్ కార్న్ మాత్రం నేను తేగానే ఇలా నీట్గా ఒలిచేసి ఎయిర్ టైట్ బాక్స్లో వేసి పెట్టేస్తాను. ఇలా రెడీగా ఉంటే ఏంటంటే ఎప్పుడైనా తను కావాలంటే బాయిల్ చేసి సాల్ట్ పెప్పర్ వేసి ఇచ్చేస్తాను. లేదంటే కార్న్ పులావ్ అలాంటి మార్నింగ్ టైంలో చేయాలన్నా కూడా మనకు యూజ్ అవుతుంది. ఈవెన్ మటర్ కూడా ఇంతే, తెచ్చేసుకొని ఫ్రెష్ గ్రీన్ పీస్ని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మంచిగా మీ కుకింగ్ టైంలో బాగా హెల్ప్ అవుతుంది. నేను మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఏమి కట్ చేసి స్టోర్ చేయను. అంటే బెండకాయ, దొండకాయ, క్యారెట్ ఇవన్నీ నేను యూస్ చేసుకోవాలి అన్నప్పుడు మాత్రమే ముందు రోజు నైట్ కట్ చేసి పెట్టేసుకుంటాను. ఇంకా ఫైనల్గా అన్నీ సెట్ చేసి పెట్టేశాను. ఇవైతే వీక్కి సరిపడా ఫ్రూట్స్, లీఫీ వెజిటేబుల్స్ అన్నీ నీట్గా ఆర్గనైజ్డ్ ఉన్నాయి. ఒక హెల్తీ వీక్కి మంచి రెసిపీస్ కోసం నా సైడ్ నుంచి నేనైతే రెడీ. మీరు మీ సండే ఏం పనులు చేసుకుంటారు, వీక్కి ఏమేం ప్లాన్ చేసుకుంటారు, మీరు వెజిటేబుల్స్ ఎప్పుడు తెచ్చుకుంటారు ఏంటి అనేది నాతో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో ఎలా అనిపించిందో మాత్రం కంపల్సరీ నాతో షేర్ చేసుకోండి. నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఈరోజు ఈ వీడియో ఇక్కడే ఎండ్ చేసేస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తా. అంతవరకు కీప్ స్మైలింగ్. సీ యూ టుమారో. టేక్ కేర్. బాయ్.